డిప్లొమా స్టూడెంట్స్ ఐఐటీ ఆర్ ఎన్ఐటీస్లో జాయిన్ అవ్వచ్చా? యూజువల్గా మనం చూసుకుంటే డిప్లొమా స్టూడెంట్స్ డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత ఏపీ ఈసెట్ ఆర్ తెలంగాణ ఈసెట్ రాసి వాళ్ళైతే లాటరల్ ఎంట్రీ స్కీమ్ కింద బీటెక్లో అయితే జాయిన్ అవుతారు. దీని ద్వారా వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ ఇయర్ బీటెక్ అయితే ఎంటర్ అవుతారు. కాకపోతే మనం ఒకవేళ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్లో చదవాలనుకున్నట్లయితే ఇటువంటి లాటరల్ ఎంట్రీ స్కీమ్ ఆప్షన్ అయితే ఏమీ ఉండదు. ఒకవేళ ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్లో పక్కాగా మీరు చదవాలని అనుకున్నట్లయితే మీరు జేఈఈ మెయిన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్స్ రాయాలంటే ఎలిజిబిలిటీ వచ్చేసరికి 12th ఆర్ ఈక్వివాలెంట్ చదివి ఉండాలి. సో ఏదైతే మనం చదివిన డిప్లొమా 3 years ఉందో అదైతే 12thకి ఈక్వివాలెంట్గా ఉంటుంది కాబట్టి మనమైతే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అండ్ దాని తర్వాత జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఒకవేళ మీరు క్వాలిఫై అయినట్లయితే మీరైతే ఐఐటీస్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయినట్లయితే ఎన్ఐటీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు డిప్లొమా 3 years చదువుతారో వాళ్ళైతే మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దానివల్ల మీకైతే 1 year అయితే ఎక్స్ట్రా అయితే మీరు చదవాల్సి ఉంటుంది. కాకపోతే దీని నుంచి మీకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఒకవేళ పక్కాగా ఎన్ఐటీస్ ఆర్ ఐఐటీస్లో చదవాలని అనుకున్నట్లయితే మీకైతే 1 year ఎక్స్ట్రా అయితే వస్తుంది. సో దాని ప్రకారం మీరైతే 1 year ఎక్స్ట్రాగా మీరు చదువుకోవచ్చు. మీకు ఈ 1 year అనేది ప్రిపరేషన్ టైం కింద యూజ్ అవుతుంది. సో ఒక పక్క మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాకపోతే 1 year పోయినా పర్లేదు, అదేం డిసడ్వాంటేజ్ కాదనుకున్నట్లయితే మీరైతే ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్కి జేఈఈ ఎగ్జామ్ రాసి అయితే మీరైతే వెళ్ళొచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ స్టేట్స్లో ఏవైతే మనకున్న కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ ఉన్నాయో వీటికంటే ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్లో మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుందని అయితే ఆలోచిస్తుంటారు. అండ్ దాంతోపాటు కొంతమంది వేరు వేరు రీజన్స్ వల్ల ఇంటర్ చదవకుండా డిప్లొమా జాయిన్ అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళకైతే ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ అనేది ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. ఒకవేళ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరైతే పక్కాగా జేఈఈ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.